హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుస్మా కిరణ్ యూట్యూబ్ వరల్డ్. ఈరోజు వీడియోలో కస్టర్డ్తో క్యారెట్ హల్వా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ చాలా తొందరగా కూడా అయిపోతుంది. అండ్ నార్మల్ హల్వా కంటే కూడా మనం కస్టర్డ్తో రెడీ చేసుకున్నామంటే ఈ ఫ్లేవరు, ఈ టేస్ట్ అనేది మనకి ఇంకా ఎక్స్ట్రా అడిషనల్ టేస్ట్ ఇస్తుంది అండ్ చాలా బాగుంటుంది. సో దీనికి ఏమేమి కావాలంటే మెయిన్ వచ్చేసి క్యారెట్, దాని తర్వాత మిల్క్, దాని తర్వాత నెయ్యి, డ్రై ఫ్రూట్స్, కస్టర్డ్ పౌడర్. ఇవి ఉన్నాయంటే మనం చాలా తొందరగా చేసేసుకోవచ్చు. సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. నేను ఇక్కడ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను 2 టేబుల్ స్పూన్స్. దాని తర్వాత షుగర్ తీసుకున్నాను. దాని తర్వాత క్యారెట్ తురిమి పెట్టుకున్నాను. దాని తర్వాత కొద్దిగా పాలు, అలానే యాలకలు ఒక 2-3 కట్ చేసి పెట్టుకున్నాను దంచుకొని. అలానే డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. ఇవన్నీ తీసుకుంటే మనకు రెడీ చేసి పెట్టుకున్నామంటే ఇంకా చేయడం ఈజీ. ఇక్కడ నెయ్యి కూడా పెట్టుకున్నాను నేను. ఇప్పుడు ఏం చేయాలంటే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని, సో ప్యాన్ కొంచెం వేడైన తర్వాత దాంట్లో నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. సో నెయ్యి కూడా కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్. సో ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ మనం ఫ్రై చేసుకోవాలి నెయ్యిలో. సో నెయ్యి కొంచెం కరిగింది కదా, ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నామంటే మనకి సరిపోతుంది. సో కొంచెం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నామంటే మనకు కలర్ అనేది గోల్డెన్ కలర్లో వచ్చేస్తుంది కొంచెం ఫ్రై అయిన తర్వాత. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం వాటిని ఇప్పుడు తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇవన్నీ మనం పక్కన పెట్టేసుకుంటే మనం మొత్తం రెడీ చేసిన తర్వాత హల్వా అంతా మనం లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాం కదా, దాంట్లో పాలు వేసుకొని ఉండలు లేకుండా కొద్దిగా మిక్స్ చేసుకోవాలి. మనం వేడి చల్లార్చిన పాలన్నా వేసుకోవచ్చు, లేదంటే పచ్చి పాలు అయినా కూడా వేసుకొని కలుపుకోవచ్చు. సో పాలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఉండలు లేకుండా, లమ్స్ ఏమీ లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. సో మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇందాక మనం డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం కదా ప్యాను, సో అదే ప్యాన్లో ఇంకొంచెం నెయ్యి వేస్తున్నాను. సో నెయ్యి వేసిన తర్వాత నెయ్యి కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు ఇందాక మనం తురిమి పెట్టుకున్నాం కదా క్యారెట్, ఆ క్యారెట్ వేసుకోవాలి. సో ఈ నెయ్యిలోనే క్యారెట్ మొత్తం మనం బాయిల్ చేసుకోవాలి మ్యాక్సిమం. అంటే కొద్దిసేపు నెయ్యిలోనే మగ్గించినామంటే ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని క్యారెట్ని కొంచెం బాగా మగ్గే వరకు నెయ్యిలోనే ఫ్రై చేసుకోవాలి. ఒక 3 to 4 minutes బాగా ఫ్రై చేసుకున్నామంటే చాలు. దాని తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక పాలు తీసుకున్నాం కదా, సో ఆ పాలు యాడ్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ వచ్చేసి 2 cups యాడ్ చేస్తున్నాను పాలు. నేను ఇక్కడ పచ్చి పాలే వాడుతున్నాను, కాంచిండేదేం వాడడం లేదు. సో 2 cups పాలు తీసుకున్నాను. సో పాలు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం పాలల్లోనే ఉడికించుకోవాలి. క్యారెట్ అంతా కూడా బాగా బాయిల్ అయిపోతుంది. కొంచెం బాగా దగ్గర పడే వరకు పాలల్లోనే క్యారెట్ వేసుకుంటూ కలుపుకోవాలి. అలా బాగా కలుపుకున్నామంటే కొంచెం దగ్గర పడే లోపల అది బాగా మగ్గిపోతుంది. అప్పుడు మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇదంతా కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే మనము ఇందాక షుగర్ పెట్టుకున్నాం కదా, ఆ షుగర్ కూడా ఇప్పుడే యాడ్ చేస్తున్నాను నేను. ఎందుకంటే ఇది వేడిగా ఉండేటప్పుడే మనం యాడ్ చేసినామంటే షుగర్ అంతా కరిగిపోతుంది. అప్పుడు మనకు స్వీట్నెస్ కూడా తెలుస్తుంది కరెక్ట్గా ఉందా లేదా అని. సో ఇప్పుడు షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను ఇక్కడ. షుగర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేసుకుంటూ మనము పాలని కలపాలి. ఎందుకంటే కస్టర్డ్ పౌడర్ వేసామంటే మన కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్ అవుతుంది. ఇందాక మనకు కొంచెం వాటర్గా ఉంటుంది కదా, సో కస్టర్డ్ పౌడర్ వేసిన వెంటనే కొంచెం మనకు థిక్ అవుతుంది. దాని తర్వాత యాలకలు ఉంది కదా, సో అవి కూడా యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. యాలకలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు చూడండి ఆల్రెడీ మనకు గట్టి పడిపోయింది కదా, సో మనకి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఎందుకంటే మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే దాని తర్వాత ఇంకా మనకు గట్టి పడుతుంది. కాబట్టి ఇలా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే ఇంకా మనకు సరిపోతుంది. దాని తర్వాత ఇప్పుడు లాస్ట్లో మనం ఇందాక నెయ్యిలో వేయించి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, సో అవి కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అంతా వేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ అవుట్ చేసుకోవడం అంతే. సో కస్టర్డ్ క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయింది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ మనం వేసిండే స్వీట్ కూడా మనం తీసుకున్న కన్సిస్టెన్సీకి పర్ఫెక్ట్గా సరిపోయింది. మీకు ఎలా వచ్చిందో మీరు ట్రై చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.